నెక్స్ట్ ఈ రో ఇలా అయిపోతుంది. నెక్స్ట్ ఒక బంతి పువ్వు ఒకటి వైట్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. ఇలా 9th రౌండ్ ఈ బంతి పూలతో ఇలా అయిపోయింది. నెక్స్ట్ దీనిపైన వైట్ ఫ్లవర్స్తోని 10th రౌండ్. నైన్త్ రౌండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వైట్ ఫ్లవర్స్. లాస్ట్ టైం కూడా ఈ వైట్ ఫ్లవర్స్ పెట్టేసరికి చాలా కలర్ వచ్చేసింది బతుకమ్మకి. ఈసారి కూడా చూడండి ఎంత బాగుందో ఈ వైట్ ఫ్లవర్స్. ఇవి బతుకమ్మని తీసుకెళ్లే ముందే ఇది బతుకమ్మని పేర్చుకోవాలి, ఎందుకంటే ఈ వైట్ ఫ్లవర్స్ తొందరగా వాడిపోయినట్టయితే, అందుకోసం అని చెప్పేసి లేట్గా బతుకమ్మని పేరిస్తే పైన పెట్టుకోవడానికి ఉంటుంది. లేదంటే పేర్చే ముందే తెంపుకొని అట్లయినా కాసేపు ఉంటాయి. పైన ఏదైనా ఒక ఫ్లవర్, గులాబీ ఫ్లవర్ కానీ ఏదైనా ఒకటి తీసుకొచ్చి పెట్టి పైన గౌరమ్మని పెట్టవచ్చు. 10 రౌండ్స్ ఇలా కంప్లీట్ అయిపోయినాయి. బతుకమ్మ మొత్తం తంగేడు పువ్వు లేకోకుండా పేరుస్తున్నామని అంటే లాస్ట్గా బతుకమ్మ మా ఇంటికి తంగేడు పువ్వును పంపించింది. గులాబీ పూలు ఈ రో పైన తంగేడు పువ్వు. ఇలా 11th రౌండ్ మొత్తం గులాబీ పూలు. కొన్ని మమ్మల్ని అది పెట్టడానికి ఉండదు. ఫైనల్ రౌండ్లో మనకు తంగేడు పువ్వు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12 రౌండ్స్ అవుతున్నాయి. లాస్ట్కి ఏదైనా ఒక ఫ్లవర్ పెట్టి పెడదాము. పైన గౌరమ్మని పెడతాం కాబట్టి ఆ ఫ్లవర్ పడిపోవద్దని చెప్పి ఇలా మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ థ్రెడ్స్తోని పైన అటు ఇటు టై చేయాలి, ఎందుకంటే బతుకమ్మ ఎవరైనా తలిగినా కింద పడుకోకుండా మొత్తం ఈ థ్రెడ్స్తోని ఇలా టై చేస్తున్నాం. ఇలా ఒక రౌండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక రౌండ్ కూడా 2 sides ఇలా టై చేసి పెట్టుకున్నామంటే బతుకమ్మ మనం ఎవరైనా వచ్చి తగిలినా కింద పడుకోకుండా ఉంటుంది. ఇలా మా బతుకమ్మ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది మా బతుకమ్మ. అందరు చూసి కామెంట్ చేయండి మా బతుకమ్మ ఎలా ఉందో. ఇలా కొన్ని లోపలికి వెళ్ళిన ఫ్లవర్స్ని మళ్ళీ బయటికి లాగుద్ది. మమ్మీ టై చేస్తుంటే అది లోపలికి ప్రెస్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my videos.